ఇది ఏపీ 10th క్లాస్ రిలీజ్ చేసిన ఫిజికల్ సైన్స్ మోడల్ పేపర్. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం పేపర్ చూద్దాం, దాని తర్వాత మనం తెలుగు మీడియం పేపర్ చూడొచ్చు. ఇది మోడల్ పేపర్ నంబర్ 2. మొత్తం 3 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఇంతకుముందు మేము మోడల్ పేపర్ 1 అప్లోడ్ చేసేస్తున్నాం. ఇది మోడల్ పేపర్ 2, ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియం. దాని తర్వాత మోడల్ పేపర్ 3 కూడా చూద్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియం. దాని తర్వాత ప్రతి చాప్టర్ నుంచి మోడల్ క్వశ్చన్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ కూడా చూద్దాం ఈ వీడియోలో. ఇవన్నీ ఏపీ 10th బోర్డ్ రిలీజ్ చేసిన పేపర్స్. ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఏం కనపడుతుందంటే మా ఛానల్లో అవైలబుల్ ఉన్న ఏపీకి సంబంధించి 10th క్లాస్కి పాత పేపర్లన్నీ ఇవి. వీటి లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరికిపోతాయి. అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు మీడియం పేపర్కి వస్తే ఇదే పేపర్ ఇలా వచ్చింది. ఇది అయిపోగానే మళ్ళీ ఇంగ్లీష్ మీడియం పేపర్ చూద్దాం. మీకెవరికన్నా మోడల్ పేపర్ 1 లింక్ దొరకకపోతే మీరు కమెంట్లో పెట్టండి, అది కూడా మేము మీకు లింక్ షేర్ చేస్తాం. ఇది మోడల్ పేపర్ 3 ఇంగ్లీష్ మీడియంది. ఇలా మోడల్ పేపర్స్ ఎందుకు ఇచ్చారంటే ఈ సంవత్సరం నుంచి అంటే 2024-25 నుంచి మనకు సిలబస్ మారింది. ఈ మారిన సిలబస్కి స్టూడెంట్స్ అడ్జస్ట్ అవ్వడానికి మోడల్ పేపర్స్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఏం చేశారు, ఫస్ట్ మోడల్ పేపర్స్తో పాటు ఒక్కొక్క మోడల్ పేపరు బ్లూ ప్రింట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత ఇలా 3 మోడల్ పేపర్స్ రిలీజ్ చేసి అంతేకాకుండా మోడల్ క్వశ్చన్స్ కూడా ఇచ్చారు. మీ దగ్గర కూడా ఏదైనా క్వశ్చన్ పేపర్ ఉంటే మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపించండి. ఇది తెలుగు మీడియం పేపర్. మీ పేపర్లు మాకు పంపడం మర్చిపోవద్దు. మీరు షేర్ చేసే పేపర్స్ నెక్స్ట్ ఇయర్ వచ్చే స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది బ్లూ ప్రింట్. ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని మార్కులకు వస్తాయి. కెమికల్ రియాక్షన్స్ నుంచి 1 మార్క్ది ఒక క్వశ్చను, 8 మార్క్స్ది ఒక క్వశ్చన్, టోటల్గా 9 మార్క్స్. ఇలాగా ఏదైతే బ్రాకెట్స్లో పెట్టారో అది చాయిస్ ఉన్నట్టు అనమాట. ఈ రకంగా ఏ చాప్టర్ నుంచి మనకు ఎక్కువ మార్కులు వస్తాయో చూసుకోవచ్చు. మనకు అన్నిటికన్నా ఎక్కువ మార్కులు వస్తున్నది లైట్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్ 10 మార్కులు. దాని తర్వాత కెమికల్ రియాక్షన్స్, ద హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, వీటి నుంచి 9 మార్కులు వస్తున్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనకు కావాల్సినట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కార్బన్ యాంటిడ్స్ కాంపౌండ్స్లో చూడండి, 3 కంపల్సరీ మార్కులు, ఒక 8 మార్క్స్ చాయిస్లో వస్తాయి. సో టోటల్గా దీంట్లో 11 మార్క్స్ కూడా వస్తున్నాయి. దీని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఈ చాప్టర్ చూడండి, కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. దీనికి వెళ్తే 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమేమి రావచ్చు, ఎలాంటివి రావచ్చు అనే మోడల్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్ వాళ్ళకు మటుకే ఇచ్చారు. వీటిని నీట్గా ప్రిపేర్ అయి వెళ్ళండి. ఇప్పటికే మేము చాలా సబ్జెక్ట్ పేపర్లు ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం, ఇంకొన్ని అప్లోడ్ చేయాలి, అది కూడా చేయబోతున్నాం. మీకు ఏదన్నా సబ్జెక్ట్ పేపర్లు దొరక్కపోతే కమెంట్ పెట్టడం మర్చిపోవద్దు. మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత అది SA1 పేపర్లు కావచ్చు, మీకు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు కావచ్చు, ప్రాక్టీస్ పేపర్లు కావచ్చు, ఏదున్నా ఫైనల్ ఎగ్జామ్ పేపర్లు మటుకు మర్చిపోవద్దండి. అది కూడా మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.comకి మీ పేరు ఊరితో సహా పంపడం మర్చిపోవద్దు. ఇంత కష్టపడి మీ అందరి కోసం ఇంత డేటా రిలీజ్ చేశారు. సెకండ్ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏమీ రావు,
4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అవి ఏముండొచ్చు, ఎలాంటివి ఉండొచ్చు, ఇది లిస్టు. 4 మార్క్స్ అయిపోతే ఇంకా 1 మార్క్స్ క్వశ్చన్సే. ఈ 2 టైప్సే మనకు ఈ సెకండ్ చాప్టర్లోంచి వస్తాయంట. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉండొచ్చు అని ఇంత నీట్గా తయారు చేసి ఇచ్చారమ్మా. ఇది హ్యూమన్ ఐ అండ్ ద కలర్ఫుల్ వరల్డ్. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందట. ఎలాంటివి రావచ్చో ఇచ్చారు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్లో మీకు 10th కాదు ఇంటర్మీడియట్ పేపర్లు కూడా దొరుకుతాయి. ఇప్పుడు 1 మార్క్స్ క్వశ్చన్స్ చూడండి, ఇలాంటివి రావచ్చంట. సో మీ 10th అయిన తర్వాత ఎంపీసీ, బైపీసీ, సిఈసి ఏ గ్రూప్ తీసుకున్నా మీకు వాటి పేపర్లు కూడా దొరికేస్తాయి ఇక్కడ. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, వీలైతే కమెంట్ కూడా పెట్టండి. 3వ చాప్టర్కి వద్దాం. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ రావచ్చు. అవి ఇవి 3, 4 ఇచ్చారు, ఎంతో ఈజీ. తర్వాత 1 మార్క్స్ క్వశ్చన్స్. ఈ చాప్టర్లో చాయిస్ అనుకున్నట్టు చూసినట్టు గుర్తు. మీరు మోడల్ ఏమంటారు బ్లూ ప్రింట్ చూశారు కదా, దాని ప్రకారం దీన్ని ప్రిపేర్ అవ్వండి. ఎలక్ట్రిసిటీ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇలాంటివి రావచ్చు. బ్లూ ప్రింట్ ఇప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ కూడా చూడండి. బ్లూ ప్రింట్ వల్ల మనకు లాభం ఏంటంటే మనకు ఎక్కువ టైం ఏ చాప్టర్కి ఇవ్వాలి అనేది మనకు క్లారిటీ వస్తుంది. కొన్ని చాప్టర్స్ మనకు ప్రతి స్టూడెంట్కి ప్రతి సబ్జెక్ట్లోనూ కొన్ని ఈజీ చాప్టర్స్ ఉంటాయి, కొన్ని కష్టమైన చాప్టర్స్ ఉంటాయి. సో మీకు ఈజీ ఉన్న చాప్టర్స్లో ఎక్కువ మార్కులు వస్తున్న చాప్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ప్రిపేర్ అయిపోండి. తర్వాత నెక్స్ట్ ఈజీ అలా వెళుతూ ఉంటే మీరు ఎక్కువ స్కోర్ చేయగలుగుతారు. తర్వాత కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్, దీంట్లో కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయంట. ఒక షెడ్యూల్ తయారు చేసుకోండి అమ్మా. ప్రతిరోజు ఏ సబ్జెక్ట్కి మనం ఎంత టైం ఇవ్వాలి, ఆ సబ్జెక్ట్లో కూడా ఈ వీక్ ఏ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, నెక్స్ట్ వీక్ ఏ చాప్టర్స్ కంప్లీట్ చేయాలి, ఈ క్వశ్చన్లు అన్నీ రివైజ్ చేయండి. ఇది చాప్టర్ నెంబర్ 12. దీంట్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వంట. అంతే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.